హాయ్! అందరూ ఎలా ఉన్నారు? ఈ ప్రొడక్ట్స్ అయితే ఇక ప్రమోషన్స్‌కి స్టార్ట్ అయినాయి. యూట్యూబ్‌లో అందరూ ప్రమోట్ చేస్తున్నారు. అవి చూసి చాలామంది మోసపోతూ ఉంటారు. ఇంతకుముందు గూడా ఈ స్టీల్ వాటి గురించి వీడియో అప్‌లోడ్ చేశాను. వాళ్ళకి చక్కగా ప్రమోషన్ చేసినందుకు ఒక 30,000, 40,000 వస్తాయి అండ్ ఫ్రీగా ప్రొడక్ట్ గూడా వచ్చేస్తుంది. ఇక అమెజాన్ రివ్యూస్ అయితే చూసి అస్సలు మోసపోకూడదు. ఎందుకు అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది నేను పర్చేస్ చేసి 1 ఇయర్ అయింది. 2 ఒకేసారి గూడ్ సిటీ ఇది స్టీమర్ ఒకటి, ఐరన్ స్టీమర్‌ది. ఈ బ్లెండర్, న్యూట్రీ బ్లెండర్. నేను 12 ఇయర్స్ బ్యాక్ యూఎస్ నుండి తెచ్చుకున్నారు అని అయితే చూశాను. బట్ ఇక్కడ ఇప్పుడు బాగా అవైలబిలిటీ ఉంది. అండ్ యూట్యూబర్స్ అందరూ కూడా చాలామంది యూజ్ చేస్తూ ఉండి, మనకి అవైలబిలిటీ ఉంది కొనాలి. వాళ్ళు యూజ్ చేసేది ఏంటి అని చాలామంది కామెంట్స్ పెట్టి పర్చేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు వాడుతున్నారు అంటే మనం వాడేద్దామని. నేను తీసుకుందామని ఎప్పటి నుండో ఉండి తీసుకున్నాను కానీ, అమెజాన్‌లో రివ్యూస్ చూసి తీసుకున్నాను. ఈ వండర్ చెఫ్ ఇలాంటివైతే నాకు తెలిసిన వాళ్ళు యూజ్ చేస్తున్నారు. బానే ఉంది. బట్ రివ్యూస్ అయితే బాలేదు. సో, నేను రివ్యూస్ బాగున్నాయి కదా అని ఈ బ్రాండ్‌కెళ్ళాను. 2500 వరకు పడింది. లాస్ట్ ఇయర్ ఈ టైంలోనే ఏప్రిల్, మే ఈ టైంలో 2 ఒకేసారి అయితే పర్చేస్ చేశాను. చూడటానికి బాగుంది. ఒక 5 జార్స్ ఆ మూతలు అవన్నీ అయితే అసలు కంప్లీట్‌గా వేస్ట్. 3 జార్స్ ఉండి 3 బ్లేడ్స్ ఉంటే చాలు. బ్లేడ్స్ అయితే 3నే వస్తాయి. ఇక తీసుకోవడం అయితే తీసుకున్నాం. షేక్స్ ఇలా తాగడానికైనా యూజ్ ఉంటది అని. ఇంకా స్టీమర్ అయితే క్వాలిటీ బానే ఉంది గానీ, అందరిని చూసి అండ్ ఈజీగా ఉంటుందేమో అని అయితే నేను తీసుకున్నాను. బయట షాప్స్‌లో కూడా యూజ్ చేస్తారు కదా! మనకి టైం లేనప్పుడు ఈజీగా చేసుకోవడానికి, ఐరన్ చేయడానికి బావుంటుందని. ఈ గ్లౌజ్ ఏసుకుంటే మాత్రం అస్సలు కంఫర్ట్ లేదు. ఇక ఐరనింగ్ అయితే మాత్రం దీనికి కంప్లీట్ స్టాండ్ అవుట్ ఉండాలి. ఎక్కడ పెట్టినా కూడా ఆ వాటర్ స్టీమర్ అనేది చాలా ఫోర్స్‌గా అండ్ చాలా హీట్‌గా వచ్చేస్తుంది. మనం ఎక్కడైనా తగిలిచ్చి చేసాము అంటే పక్కకి ఆ హీటు వాటర్ తోటి వెళ్ళిపోయిద్ది. చేయడం గూడా అంత కంఫర్ట్‌గా అనిపించట్లేదు. బాగా ప్రెస్ అవ్వదు. ఏదో ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో అప్పటికప్పుడు మనకు ఐరన్ చేసుకునే టైం లేనప్పుడు 2 మినిట్స్‌లో అయిపోవాలి అంటే మాత్రమే ఇది యూజ్ అవుతుంది. నాకు తెలిసిన వాళ్ళు సేమ్ ఇలానే స్టీమర్ అగారో యూజ్ చేశారంట. బట్ క్వాలిటీ అసలు బాలేదని రిటర్న్ చేసేసారు. ప్రొడక్ట్స్ వచ్చేసి యూట్యూబర్స్‌కి కంప్లీట్‌గా పెయిడ్ ప్రమోషన్స్‌తో పంపించారు అంటే అస్సలు నమ్మడానికి లేదు. నేను అగారో వాక్యూమ్ క్లీనర్ అయితే ఎప్పుడో 3 ఇయర్స్ బ్యాక్ నుండి యూజ్ చేస్తున్నాను. అంతకుముందు అసలు ఇంత ప్రమోషన్స్ ఇది లేదు. ఇప్పుడు ఒకేసారి లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ రిలీజ్ చేసేసి ప్రమోషన్స్‌కి ఇచ్చేస్తున్నారు. క్వాలిటీ ఉండట్లేదు. నేను తీసుకున్నదైతే ఈ స్టీమర్ బానే ఉంది. కాకపోతే రెగ్యులర్‌గా చేసుకోవడానికి, మనం ఎక్కువ బట్టలు చేయడానికైతే అంత కంఫర్ట్‌గా లేదు. ఓన్లీ ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో మాత్రమే యూజ్ చేయడానికి ఉంది. సో, దీన్ని అప్పుడప్పుడు వాడేసి పక్కన పెడుతుంటాను. ఇక న్యూట్రీ బ్లెండర్ వచ్చేసి మాత్రం ఇప్పుడు చూసాను నేను. రీసెంట్‌గా కూడా ఏదో ఒక వీడియోలో చూసి అప్పటి నుండి నేను తీసుకొని ప్రాబ్లమ్ ఫేస్ చేసిన దగ్గర నుండి వీడియో చేద్దామని నాకు కుదరక వదిలేసాను గానీ, రీసెంట్‌గా నాకు స్క్రోలింగ్‌లో ఇది ప్రమోషన్‌కెళ్ళింది. అలా ఒక వీడియోలో అయితే చూశాను. ఇక కంప్లీట్ ఫుల్‌గా స్టార్ట్ చేస్తారు. బట్ వరస్ట్ ప్రొడక్ట్ అండ్ వాళ్ళు అమెజాన్‌లో కూడా రివ్యూ ఇవ్వమని మరి అడుగుతున్నారు. నేను యూజ్ చేసిన 2, 3 టైమ్స్‌కి అది యాక్చువల్‌గా న్యూట్రీ బ్లెండర్ ఏదైనా గూడా డ్రై, వెట్ 2 బ్లేడ్స్ ఉన్నప్పుడు వెట్‌ది వెట్‌కేస్తాము. వెట్ దానిలో డ్రైది గానీ అండ్ ఏదైనా పట్టుకునేది టమాటాలు అలాంటివి వేస్తే మాత్రం బ్లెండ్ అవ్వదు. దీనికి స్విచ్ కూడా ఇలా యూజ్ చేసేదే వస్తుంది. ఆ సాకెట్ ఇలాంటిది ఉండాలి. ఇంకా డ్రై దానిలో కొద్దిగా చిన్నవేసినప్పుడు బాగానే బ్లెండ్ అవుతుంది. ఇది మిక్సీ కంటే హై పవర్ ఉన్న మోటారు. కానీ బ్లెండింగ్‌కి మాత్రం చాలా టైం టేకెన్ ఉంటుంది. ఇక వెట్‌దొచ్చేసి మనం వాటర్ ఏసే వెట్ గ్రైండ్ చేసుకోగలం. అది కూడా మిక్సీలో ఉన్నంత ఫాస్ట్‌గా ఉండదు. అంత పర్ఫెక్ట్‌గా ఉండదు. ఇలా హార్డ్లీ వీక్లీ వన్స్ అలా మాత్రమే యూజ్ చేస్తాను. సో 2, 3 సార్లకే బ్లేడ్స్ బ్రేక్ అయిపోతున్నాయి. ఫస్ట్ వీడియో స్టార్టింగ్‌లో చూయించాను గదా! 3 లైన్‌లు అయితే ఉండిపోతాయి. మనం ఒకసారి ఎయగానే స్టార్ట్ అయిపోయిద్ది. ఆల్రెడీ దానిలోనే మనకి కొత్తది యూజ్ చేయకముందే ఆ 3 లైన్‌లు కనిపిస్తున్నట్టుంటాయి. తర్వాత 1, 2 సార్లకి బ్రేక్ అవుతాయి. ఇక అలానే మనం చూసి చూడకుండా పట్టించుకోకుండా వేసేస్తే నేను ఫస్ట్ అసలు కన్‌ఫ్యూజ్ అయ్యాను. ఎందుకు బ్రేక్ అవుతుంది ఏంటి అని. మొత్తం మిక్సీలోకి వాటర్ కారిపోతూ ఉంటాయి. కాస్త అలా లైన్స్ కనిపించి బ్రేక్ అవుతుంది అనిపించినా కొంచెం డ్రై ఐటెమ్ వేస్తే పర్లేదు కానీ లిక్విడ్ ఐటెమ్ వేస్తే మాత్రం ఈ మిక్సీ కూడా పోయిద్ది. ఇలా ఇప్పటికి 1 ఇయర్‌లో 3 టైమ్సో ఏమో నేను యూజ్ చేసేది తక్కువ అయినా కూడా 3 టైమ్స్ నేను కస్టమర్ కేర్‌కి కాల్ చేసి వాట్సాప్‌లో చాట్ చేస్తే
కొత్తవైతే బ్లేడ్స్ పంపించారు. బట్ అగైన్ సేమ్ సిట్యుయేషను. 3 సార్లు బ్లేడ్లు పంపించినా కూడా 1 వీక్ 10 డేస్‌లో అయి మొత్తం బ్రేక్ అయిపోవడము. మళ్ళీ ఒక 2 మంత్స్‌కి నేను రైజ్ చేయడము, కన్సర్న్ వాళ్ళు పంపించడము. అది కూడా ఎంతవరకు పంపిస్తారు? వ్యాలిడిటీ ఉన్నంత వరకే పంపిస్తారన్నారు. నేను అసలు మిక్సర్ రిటర్న్ తీసుకోండి అంటే, రిటర్న్ లేదు నీకెందుకు నేను కొత్త బ్లేడ్లు పంపిస్తాను గదా అన్నారు. అవి వచ్చినా కూడా వేస్ట్. ఇక 1 ఇయర్ గడిచిపోయింది. ఇంకా నో యూస్. బయట ఎక్కడైనా బ్లేడ్లు కొనుక్కోవాలి, లేదంటే దాన్ని పడేసుకోవాలి. అమెజాన్‌లో రివ్యూస్ చూసి, పెయిడ్ ప్రమోషన్స్‌యి చూసి మాత్రం అస్సలు కొనొద్దు. మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అయితే తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.